కాబట్టి ఇక్కడ ఇప్పుడు తిరుమల కూడా ఉంది, తిరుమలలో కూడా దీని ఎలొకేషన్ శారదా పీఠానికి సంబంధించిన వాటి విషయంలో కూడా నోటీసులు జారీ చేసిండ్రట. కాబట్టి చారిటీ కొరకు లేకపోతే ఆధ్యాత్మిక ప్రచారం కోసం చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే డెఫినెట్గా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం కూడా చూస్తుంది. కాబట్టి తలకాయ నొప్పి పెంచుకోకుండా కామ్గా ఉంటే మంచిదని చెప్పి హరీష్ రావుకు ఒక హితవు చెప్తున్నా. క్రషర్ భూములను కూడా తీసుకుందాం, నష్టమేంది? ఇప్పుడు ఇది తీసుకుంటే బండి సంజయ్కి కూడా తలకాయన వచ్చిందా? ఆయన కూడా పెట్టిండా? బండి సంజయ్ నిజంగానే కరెక్ట్ అయినా ముందు రావాల్సింది మనోడే కదా. బండి సంజయ్ మరి శారదా పీఠాధిపతి మరి తొందరగా అయితే మంచిది. ఎందుకంటే ఇక పీఠం మీద పనులు చేసుకుంటే వాళ్ళకు కూడా ఆవేదన లేదు. కానీ మరి బండి సంజయ్కి వస్తుంది మామూలే. ఎలక్షన్లో అప్పుడు మంచిగా మనోడు చాలా మళ్ళీ పోయినట్టుంది. మొన్న ఈ మధ్యన యాడికి ఆడ భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి మళ్ళీ పోయినట్టుంది. మళ్ళా తొడగొడతాడు, మళ్ళా వస్తాడు. అది కామనే. ఎందుకంటే ఇక ఆయనకు ఇది ఒక అలవాటు కాదు, ఇది ఒక వ్యాపకం కూడా. కాబట్టి బండి సంజయ్ పట్ల మనం పెద్దగా ఇది మాట్లాడకపోతే మనము ఆశ్చర్యపోవాలి. ఏదైనా సరే ఆయన ఈ అనేసరికే మనోడే ఏమంటారు గొంతు చించుకోనో లేకపోతే తొడగొట్టి ఊరుకొచ్చేటోడు ఆయనే. కానీ మంచిగా ఆధ్యాత్మిక పీఠాలకు కూడా ఎక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూస్తారు. మీరు బాధపడకండి. ఎందుకంటే మీరు అక్కడ బాధపడితే సమస్య మీకు ఏదో ఆర్థిక సమస్య కూడా మీకు వస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందని మిత్రునికి నేను తెలియజేస్తున్నాను.